పరిపాలన అంటే అభివృద్ధి లేదండి ఫస్ట్. అలాగే మన ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ కూడా ఏం రాలేదండి. ఏవో కొంతమంది పథకాలు వేస్తున్నారండి. మధ్య తరగతి వాళ్ళకి ఆడవాళ్ళు చిన్నవాళ్ళకి చదువు నిమిత్తం పిల్లలకి రీఅరేంజ్మెంట్ బాగుందండి. పిల్లల నుంచి విద్యా నిమిత్తం బాగుందండి. అలాగే వృద్ధాపించడం కూడా బాగుందండి. అంటే ఇంకా మనకు రాష్ట్రం అయితే ఇంతకుముందు అప్పుల్లో ఉందండి. అంతకంటే ఎవరు వచ్చి ఏం చేయలేరు కానండి. కొంతమంది ప్రభుత్వం మీద బాగా జనాలకి ఏంటంటే అభివృద్ధి లేదని కొంతమంది అన్నారు, కొంతమంది పథకాలు వేస్తున్నారు. అలాగా చెప్పుకుని ఉన్నారు, ఇలా చెప్పుకుని ఉన్నారు. అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇండస్ట్రీస్ రావాలండి ఫస్ట్. అంటే చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ అండి ఇండస్ట్రీ వచ్చిందనుకోండి పనిగలిగి ఉండాలని అందరికండి. బద్దకం పెరిగిపోతుంది. బతులు పింఛన్ వేస్తున్నారండి, ఏ డబ్బులు వస్తున్నాయి పథకాలు. ఇప్పుడు రోజున సెంటర్కి వెళ్ళి మనిషిని తీసుకురావాలంటే ఆడు 1000 రూపాయలు ఇస్తుంటే వస్తాను లేదా అంటున్నారండి. అందు గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. మీరంటే ప్రతి ఒక్కటి కష్టపడిలా ఉండాలండి. అది అయితేనే మనకు అభివృద్ధి కలిపి తప్పండి. పథకంలో రాష్ట్రం అప్పులు అయిపోతుంది. అది ఎవరు పడుతుంది? మన మీద పడుతుంది, బాధపడతాను. మరి పథకాలు అందరూ తీసుకున్నారు కదా, పథకాలు ఉపయోగపడలేదా? మీకండి ఆరోగ్యశ్రీ బాగుందండి. విద్యా దీవెన, అమ్మఒడి అన్నీ పర్లేదండి. దానివల్ల అంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతారండి. కానీ ఏంటంటే అండి మనకి ఇండస్ట్రీ రావాలండి, చదువుకున్న వాళ్ళకి మా పని ఉండాలండి, ప్రతి వాళ్ళకి పని కలిగి ఉండాలండి. ప్రభుత్వం అయితే ఇంకా అంతకంటే ఎవరో ఏం చేశారు కానీ పర్లేదండి. Like and subscribe Eagle Media Works.